మీ ఆధ్వర్యంలో ఎందుకు రివ్యూ మీటింగ్ జరగాలని కోరుకుంటున్నారు. కానీ బేసిక్ నార్మ్స్ ఐఎన్పిఆర్ చేస్తాను. కొన్ని క్లోజ్ డోర్ మీటింగ్స్ నేను క్యాపిటల్లో చేసుకుంటాను. క్లోజ్ డోర్ మీటింగ్స్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడాలి. బట్ ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్. అందుకని మిమ్మల్ని ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మిమ్మల్ని బయట పెట్టాలి దగ్గర లేదు. ఎందుకంటే లైవ్ ఐఎన్పిఆర్ సైంటిస్ట్ బయట అభివృద్ధి వస్తాను. ఈ రివ్యూలో మేజర్లీ ఎన్నికలే మనకి జడ్జిమెంటేషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకి నీళ్ళు వస్తున్నాయి సరిగ్గా, జడ్జిమెంటేషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటి ఎన్ని రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, టోటల్ జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్లు ఎందుకు దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ రెవెన్యూ సోర్సెస్ తీసినా కానీ లేదంటే మట్టి తీసినా కానీ ఇసుక కానీ ఉంటే దానికి సంబంధించిన పన్ను కొంత భాగం దాంట్లో ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలు మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని అందుకని తీసుకుని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు మనకి 250 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటే 1000 కోట్ల సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇన్సూరెన్స్ 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలి, పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5000 కోట్ల వర్త్ ఇది ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్తున్నారు. సో అదొకటి దీని గురించి బయట బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటు పంచాయతీకి రావాల్సి, రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీలు 53 పంచాయతీలు ఉదాహరణ పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా కాంగ్రెస్ అధికారులు దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంబంధించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్ చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటి కొంచెం డీటెయిల్ తీసుకుని మీరు ప్రాపర్ మీకు ఒక 2 days నేను తయారు చేసుకున్నాను. ఒక 4 గంటల్లో మనకు నివేదిస్తుంది. టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా తెలియజేస్తుంది. అలాగే ఇంకోటి ఏపీ ఫారెస్ట్ మీద ముఖ్యంగా వచ్చిన రివ్యూ ఏంటంటే ఇది రెగ్యులర్ టూరిజం స్పాట్ లా కాకుండా దీన్ని చాలా ఎకో సెన్సిటివిటీ కాపాడుకుంటూ అక్కడున్న మన అడవుల్ని కాపాడుకుంటూ అక్కడున్న జలజీవాలను కాపాడుకుంటూ అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాను కాపాడుకుంటూ అది దాన్ని ఎలా చేయాలనేది ఒక ఎకో టూరిజం మీద ఆ నేపథ్యంలో దాన్ని ఎంత కాపాడుకోవాలి దాని మీద ఒక బలమైన ప్రెజెంటేషన్ జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే స్మార్ట్ సిటీకి సంబంధించి కొంత బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ ఎంపీ శ్రీ విజయ్ శ్రీనివాస్ గారు వారికి తెలియజేస్తామని
అది తెలియజేసింది కూడా ఏంటంటే కూర్చోబెట్టి మన కాకినాడ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ లో ఎకనామిక్ సంబంధించి కానీ లేదంటే సెంట్రల్ మనకి జల్ జీవన్ మిషన్ రావాల్సిన నిధులు కానీ ఇవన్నీ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని వారిని కూడా పాల్గొనే జరిగింది. ఏవైతే పాయింట్స్ రేస్ చేసామో అందులో ఇప్పుడు రాజధానికి వెళ్ళినా మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలంటే స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అంటే ఇండియా భారతదేశం ప్రపంచ దేశాలు కమిట్ అయ్యాయి. మనం ఏం కమిట్ అయ్యాం? మేము కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తాము. ప్రతిసారి వాతావరణం వేడికిపోతుంది, భూతల వాతావరణం ఉపరితల వాతావరణం వేడికిపోతుంది. దీనివల్ల క్లైమేట్ చేంజ్ కాదు, మనకేం కాదు. పిఠాపురం నియోజకవర్గ దర్శనం ఉప్పాడ కాకినాడ రోడ్లు చూస్తే ప్రతిసారి సముద్రం ముందుకు వచ్చేస్తుంది, ముందు తీసేసుకుంటాం, చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 20 అడుగులు ఒక 20 అడుగులు ఆ ఇల్లు ఉన్నట్లేదు గుంపు చేస్తామని కనీసం నాకు తెలిసి మనం మాట్లాడుతూ ఉంటే సంవత్సరంలోనే ఎకరం ముందుకు వచ్చేసింది నీళ్ళు. సో మనకి క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ ఉన్నాయి అనేది చూడవచ్చు. అలాగే హోప్ కూడా చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తలమానికంగా ఉండాలి అన్ని రాష్ట్రాలకి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకి క్లైమేట్ చేంజ్ లో చాలా తలమానికంగా ఉండాలి. సో దానిలో భాగంగానే జనసేన తీసుకున్న ఈ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇవి కూడా మేము చాలా లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని తెలుసుకున్నాం. సో దాంట్లో వల్ల మేము ఏం కోరుకుంటే వారి సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా ఏం చెప్పిందంటే పొల్యూషన్ నార్మ్స్ గురించి మాట్లాడటం అని ఇది ఇబ్బంది పెట్టడానికి పరిశ్రమలకు ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ ఒక కన్సర్న్ తెలియజేయడం. అది రాత్రి ప్రభుత్వం ఇట్ ఇస్ నాట్ టు ఎన్ఫోర్స్ లా, ఇట్ ఇస్ industries to understand okay, what is the impact of that. Global emissions ki మనం కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించారు అనేది కూడా మనకి తెలియజేసి దాంట్లో నివేదిక ఇవ్వమని. ఆంధ్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి నెమ్మదిగా ఉండాలని. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం. మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసినప్పుడు మటుకు 4 జిల్లాలు మనకి పర్యావరణం మనకి ఈ వాతావరణం ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ మనకి 4 జిల్లాల పైన ఉన్నాయి. కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. దీంట్లో మనకు దాదాపు 974 కిలోమీటర్ తీర ప్రాంతం, దీంట్లో చాలా తీర ప్రాంతాలు ఇంపాక్ట్ మనకి దానికి గురి క్లైమేట్ చేంజ్ కి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. నీళ్ళు ముందుకు అసలు భూమిని తీసేసుకుంటాం కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మర అడవుల్ని రక్షించుకోవటం, అడవులు అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలో రాని మర అడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మర అడవులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని కూడా ప్రస్తావించిన రోజులు. అలాగే మనకున్న రిజర్వ్స్ ఏంటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకించి మనకి ఆ క్యాట్ ఏం క్యాట్ ఫిషింగ్ క్యాట్ మ్యామ్ ఏంటది అది మన ఏ రిజర్వ్, అది రిజర్వ్ ఏంటి, ఏ రిజర్వ్? కొరంగా పార్క్ లో ఎస్పెషల్లీ ఫిషింగ్ క్యాట్ ఒక అరుదైన క్యాట్ స్పీషీస్ ఉంది. దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ర్యాండమ్ శాంపిల్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి అంటే ఇక్కడ 1 కిలోమీటర్కి 5 కనిపిస్తే ఉన్న
మిగతా కొరియన్ రిజర్వ్లో ఇది ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది, కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలి. ఒకటి ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలంటే ఏమున్నాయి, కొన్నిసార్లు టూరిజంకి సమయం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి, వాటి మరింత పెంపొందించాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాక్కున్నాము, దానికి సంబంధించిన రిపోర్ట్ చేయాలి. ఇవన్నీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా ఉంది. ఆ సిబ్బంది కొరతను ముందే తీర్చడం, అలాగే రాజమండ్రిలో కంప్లీట్ డిస్ప్లే సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఉంటుంది, డిస్ప్లే సెంటర్, యువతకి ఆసక్తిని పెంపొందించే ఎగ్జిబిట్స్ అన్నీ ఉంటాయి. దాన్ని ఓపెన్ ఎప్పుడు చేయాలి ఏంటి, దానికి కేంద్రం మరియు డిస్కషన్ వచ్చింది. ప్రత్యేకించి టు సమ్ అప్ దిస్ ఎంటైర్ రివ్యూ ఏంటంటే కొన్ని మోర్ మెంబర్స్ బోర్డు వచ్చిన మెంబర్స్ ఏదైనా మోర్ కలెక్టర్ రిలీజ్ చేస్తాను డీటెయిల్ అనౌన్స్ చేస్తాను. మీకు జరిగింది చెప్తాను. బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా పెట్టుకున్నది రక్షిత మంచినీటి మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి, ఇలాంటి ఏమీ చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పన్నులు కలెక్ట్ చేస్తారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళు తిరిగి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లేదు. సో వీటన్నిటి ఎలా కరెక్ట్ చేయాలని చాలా హైదరాబాద్ క్యాబినెట్ మీటింగ్ చేసి గవర్నమెంట్ మంత్రి శ్రీ చంద్రబాబు గారిని దృష్టికి తీసుకెళ్ళి నిర్ధారణ చేసి నేను యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాను. అలాగే తల్లి ఉదయ్ శ్రీనివాస్ కూడా చెప్పారు, మన బాలసౌరి గారు కలిసి రావడం జనసేన పార్టీ తరఫు నుంచి కూడా చెప్పమని ఆంధ్రప్రదేశ్ కావాల్సినంత అండ సో అది ఎంతామంటే ఆయన మనసుకుని మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల ఆలోచిస్తుందంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు ఆలస్య నిధులు ఉన్నాయి, వీటన్నిటిలో చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ జరుగుతాం. సో చేసిన రేపు మటుకు ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోత గురవుతుంది దానికి ఎక్స్పర్ట్ అనాల్సి NCCR నేషనల్ కోస్టల్ రీసెర్చ్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ బృందం కూడా వస్తుంది చంద్రయాన్ నుంచి. సముద్ర కోత గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎలా దాన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం రక్షించుకోగలం, లేదంటే అక్కడ ఉన్న గ్రామాన్ని తరలించాలా, లేదా భవిష్యత్ నెక్స్ట్ 10-20 years లో ఎంత గ్రామం వరకు పోతుందని ఒక అధ్యయనం చేయాలి. అందరికి వస్తాను, నేను క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాను. సో మన విన్నపం కూడా ఏంటంటే రేపు రైతులు ఈ ఫీల్డ్ స్టడీకి క్షేత్రస్థాయి పర్యటనకి అక్కడ ఉన్న యువత కూడా సహకరించమని కోరుకుంటున్నాను. నేను కూడా దయచేసి మీరు సహకరిస్తే నేను సజావుగా నాతో పాటు కూర్చొని అటు చూస్తాం. తినడం ముంపు ఎందుకులు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకున్నాను. అలా మేటర్ ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ టెంపర్ అంటే ఎంత అభివృద్ధి వ్యక్తులున్నారు. మనకి బ్రెయిన్ డ్రైన్ ప్రతిసారి ఎక్కడ చూసినా సరే టెక్నికల్ ప్రపంచంలో CEOs ఉంటారు. ఏ CEO చూసినా తెలుగు వ్యక్తి అలాంటి భారతీయులు ఉన్నారు, అలాంటి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి చూసుకొని 2047కి బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న ప్రతిభ సమర్థత ఉన్న యువత మన దేశానికే ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి ఉపయోగపడాలి. దాంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళని అభినందించింది ఏంటంటే మీరు రూరల్ యూత్కి సంబంధించి ఎలా ట్యాప్ చేయాలంటే వాళ్ళకి ప్రపోజల్ పట్టుకొచ్చారు. నల్లా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆవిడ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలా మంది PG స్టూడెంట్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకుని ఉదాహరణకి ఉప్పాడ తీర ప్రాంతానికి ఎక్కడ ఉన్నాయి మన విదేశాల నుంచి ఇక్కడి నుంచి కంటే కూడా పక్క రాష్ట్రం. సో మనలో ఉన్న రీసెర్చ్ బెంగళూరు మన వ్యక్తులను చూస్తే దీనికి సంబంధించి అన్ని మన వైజ్ఞానిక రంగంగా లేదంటే అగ్రికల్చర్ కావచ్చు, రకరకాల విభాగాల్లో వారి అనుభవాన్ని లేదంటే వారి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎబిలిటీ వారి యాప్టిట్యూడ్ వాళ్ళ ముందుకి కంట్రిబ్యూట్ చేయాలని కోరుకున్నాం. సో వీ హ్యావ్ మీటింగ్ అండ్ మంగళగిరి ఇన్ ఫ్యూచర్ విత్
స్టూడెంట్స్ ఆర్ విల్లింగ్ టు సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో అలాగే నిన్న ప్రత్యేకించి మనం మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం. ఇందాక మీరు లేరు, అది ప్రత్యేకించి పర్టికులర్ టైం ఫిక్స్ చేసుకుంటే నిన్న మనం మీకు నేను క్యాబినెట్ నుంచి నేను మంగళగిరి వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని ఒక గిరికి ఒక ఇది ఇచ్చారు, పెటిషన్ ఇచ్చారు. ఇలా కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఈ కొంచెం 9 months బ్యాక్ కిడ్నాప్ చేశారండి. పేరేంటి జయ సో భీమవరం వాస్తవ్యులు వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ ఇంకొక కూతురుని తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్వి బాబా అక్కడ చదువుకుంటా ఉంటే అక్కడ ఏ కాలేజ్ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే ఆయన ఇంట్లో వాళ్ళు చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకి స్థానికంగా ఉండే మాచం చేయ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. బట్ ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 hours వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీమ్ పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మన టీం వెళ్ళే లోపు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్లూరు వచ్చి పాటికి పడిన మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడో వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారు, ఇలా నదికి నా దృష్టికి తీసుకొచ్చారు. అది వెంటనే వాళ్ళు అబ్బాయి పోయి తీసేసారు. అమ్మాయిని నాకు ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయిలను కూడా చెప్పు మీద వెళ్ళదు మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అంటే అసలు తెలియజేశారు. బయట రావద్దంటే చెల్లెలు మా అయ్యా చేయాలంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడిగా పట్టుకొస్తున్నారు. ఏం జరిగింది తెలియదంట. కారణంలో వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాగుంటారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలడానికి ఒక చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల దాని మీద మనకి ఏం చేయలేదు. మనం ఈ రోజున దానిలో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికీ, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి. మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎక్కడో చాలా కదలిక మొదలైతే తప్ప పెద్దగా అవ్వలేదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ డ్రాప్స్ ఏదైనా వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు మన సరైన ఇట్లా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం. మర్చిపోమన్నారు. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవడం వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు. ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నది నాకు సర్ప్రైజ్ అనిపించింది. నాకు మిడ్ నైట్ చెప్పాను, నాకు ఇట్లా వచ్చింది ట్రేస్ అవుట్ చేసాం అని అంటే నేను వెంటనే రేపు రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారు కూడా అభినందించారు, విజయవాడ కమిషనర్ పోలీస్ గారు. సో మాకున్న కోరిక అంటే భవిష్యత్తులో కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే
అసలు ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన కదా దీని మీద ఒక స్పెషల్ కమిటీ ఎందుకు పెట్టలేదు గత ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఉన్నతి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనికి ఒక సమాజంలో ఒక సెల్ ఏదైనా కావాలా, ఒక స్పెషల్ సెల్. ఎందుకంటే చాలా కష్టం, ప్రతి లోడ్ చేయలేదు, మనకి ఉద్యోగాల్లో నింపలేకపోతున్నాం. ఉదాహరణకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మేడం ఎన్ని ఉద్యోగాలు షార్ట్? 170 అదే తక్కువ, బట్ 50+ షార్టేజ్ ఉంది. దాంట్లో DF4 నుంచి బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాకా. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది, దాన్ని ఎలా చేయాలి. అలాగే పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులు చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా అండ్ ఆర్డర్. ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. అలా భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యమైపోతే 9 నెలల్లో అదృశ్యమైన ఒక ఆడబిడ్డని less than 72 hours ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. కెపాసిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్నాం. స్పెషల్ సెల్ ఎస్పెషల్ ఈ కేసులకు సంబంధించి, ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాస్. అంతమంది 34 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం, ఎన్ని పట్టుకోవడానికి సమయం పడదు. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ అందించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, స్కామ్ నేను రిజిస్టర్ చేసుకుంటే 2% అది వచ్చింది. అది మీకు డీటెయిల్ నోట్స్ మీరు అందుకే షణ్ముఖ ఇస్తారు. అది అంటే ఒక విజయం, ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటే మనకి ఇసుక స్థానికంగా మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనం చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సివిల్ అనేది రావాలి. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీనికి? ఒక పంచాయతీకి సొంతలు ఎన్ని రకాలుగా సమకూర్చుకోగలదని ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పింది అంటే ఒక 48 hours చెప్పడానికి మోర్ డీటెయిల్ మీకు తెలియజేస్తాను.